ఆర్థిక హక్కులపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. సరైన సమాచారం లేకపోవడం వల్ల అనేక మంది తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను క్లెయిమ్ చేయకుండానే మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో జిల్లా బ్యాంకర్లు ఖాతాదారులతో అన్క్లెయిమ్డ్ ఖాతాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ బ్యాంకుల్లోని పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, షేర్లపై వచ్చే డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీలు, డెత్ క్లెయిములు, పోస్టాఫీస్ పథకాలు తదితర ఆర్థిక ప్రయోజనాలు చాలా చోట్ల సరైన సమాచారం లేకపోవడం వల్ల క్లెయిమ్ చేయకుండా మిగిలిపోతున్నాయని అన్నారు. ప్రజలు తమ పేరుపై ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, మర్చిపోయిన ఖాతాలు, నిలిచిపోయిన డివిడెండ్లు వంటి అంశాలపై తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు. కొందరు ఖాతాదారులు చిరునామా మార్పు, ఫోన్ నెంబర్ మార్పు, నామినేషన్ లేకపోవడం, కేవైసీ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో తమ సొంత డబ్బును పొందలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రతి ఖాతాదారు తన బ్యాంకు ఖాతా వివరాలు అప్డేట్ చేసుకోవాలని, నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలని, షేర్లు, మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి డీమ్యాట్ ఖాతా వివరాలు సరైనవిగా ఉంచాలని బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇన్సూరెన్స్ సంస్థలు, పెట్టుబడి సంస్థలు గ్రామీణ ప్రాంతాల వరకు ఆర్థిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అన్క్లెయిమ్డ్ డబ్బును క్లెయిమ్ చేసే విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఇందుకు అవసరమైన పత్రాలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్గాలపై స్పష్టమైన సమాచారం అందించాలని అన్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, మహిళలు, కార్మికులు, రైతులు వంటి వర్గాలకు తమ పేరుపై ఉన్న పొదుపులు, పెట్టుబడులు, బీమా లాభాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడంలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలోకి రావడానికి బ్యాంకర్ల కృషి అభినందనీయమని అన్నారు. ఒక్క నల్గొండ జిల్లా బ్యాంకులలోనే 66 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ నిధులు ఉంటే భారతదేశం మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిసి సుమారు 2,500 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ నిధులు ఉంటాయని, వాటిని వినియోగించుకోవాలని చెప్పారు. మీ డబ్బు మీ సొంతం చేసుకోవాలని, దీనిపై బ్యాంకు అధికారులు ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని, ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఒక ఖాతాదారునికి సంబంధించి 18 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడినందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రం ప్రకాశం బజార్లోని ఎస్బీఐ మేనేజర్ మైత్రిని అభినందించి జ్ఞాపిక అందజేశారు. అలాగే మర్చిపోయిన తన అన్క్లెయిమ్డ్ ఖాతాలో ఉండిపోయి తిరిగి పొందిన ఖాతాదారునికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ జీఎం ఎంజీ సుప్రభాత్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, ఎస్బీఐ ఆర్ఎం శివకృష్ణ, టీజీపీఆర్ ఎం విజయ్ కుమార్, నాబార్డు పీఎం వినయ్, ఎల్డీఎం శ్రామిక్ పాల్గొన్నారు.